నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. యష్ టాక్సిక్ రన్ టైం వైరల్ 3 గంటలు 11 నిమిషాల కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన కన్నడ రాకింగ్ స్టార్ యష్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ టాక్సిక్ ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్. సినిమా అనౌన్స్మెంట్ నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక విషయంలో టాక్సిక్ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ గురించి కూడా చర్చ, ఆ తర్వాత సినిమా టీజర్ లో యష్ లుక్ గురించి చర్చ, ఇక తాజాగా వచ్చిన ట్రైలర్ తో అయితే సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ముఖ్యంగా ట్రైలర్ లో కనిపించిన వైలెంట్ యాక్షన్, గ్యాంగ్స్టర్స్ వరల్డ్, బోల్డ్ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే టాక్సిక్ రన్ టైం. ఈ సినిమా ఏకంగా 3 గంటల 11 నిమిషాలు నిడివితో ఉండబోతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరి నిజంగానే టాక్సిక్ 3 గంటల 11 నిమిషాలు ఉంటుందా? అంత భారీ రన్ టైం అవసరమా? ఇంతకీ సినిమాకు సెన్సార్ దగ్గర ఏం జరిగింది? ఐమాక్స్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు ఈ రన్ టైం ప్లస్ అవుతుందా? మరి టాక్సిక్ కదా కాస్ట్, ట్రైలర్ విశేషాలేంటి? ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా టాక్సిక్ సినిమా గురించి మాట్లాడుకుందాం. కేజీఎఫ్ 2 తర్వాత యష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో టాక్సిక్ పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాదు ఈసారి యష్ ఎంచుకున్న కథ, ఆయన లుక్, సినిమా ప్రపంచం అన్ని కూడా కేజీఎఫ్ కు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి. ఈ సినిమాకు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. యష్, గీతూ మోహన్ దాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో కూడా దీనిపై క్యూరియాసిటీ మరింత పెరిగింది. సినిమాను కేవీఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై భారీ స్థాయిలో నిర్మించారు. ఇక సినిమాలో యష్ తో పాటు నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి, తారా సుతారియా వంటి భారీ తారంగణం నటిస్తున్నారు. ఇటీవలే టాక్సిక్ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ చూస్తే సినిమా ఎంత డార్క్ గా, ఎంత వైలెంట్ గా ఉండబోతుందో అర్థమవుతుంది. గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్, హింసాత్మక యాక్షన్ సన్నివేశాలు, డార్క్ క్యారెక్టర్స్, బోల్డ్ విజువల్స్, ఇలా ట్రైలర్ లో చూపించిన ప్రతి అంశం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. అందుకే సినిమా పెద్దలకు మాత్రమే అని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇలాంటి భారీ యాక్షన్ మూవీకి సహజంగానే రన్ టైం కూడా ఎక్కువగా ఉంటుందని అభిమానులు ఊహించారు. కానీ ఇప్పుడు వినిపిస్తున్న రన్ టైం చూస్తే మాత్రం అరే ఇంతేనా అనే ఫీలింగ్ కొందరికి వస్తుంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే టాక్సిక్ మూవీ రన్ టైం పై సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. అది 3 గంటల 11 నిమిషాలు, అంటే దాదాపు 191 నిమిషాల పాటు ఉందన్నమాట. ఇక సినిమా 3 గంటలకు పైగా ఉండటం ఇప్పుడు కాస్త అరుదే. అందులోనూ ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు ఎక్కువగా 2 నుంచి 2.5 గంటల మధ్య సినిమాలు చూడటానికి అలవాటు పడ్డారు. అలాంటి సమయంలో 3 గంటల 11 నిమిషాల సినిమా అంటే ఆసక్తితో పాటు కొన్ని ప్రశ్నలు కూడా రావడం సహజమే. అయితే టాక్సిక్ లాంటి భారీ యాక్షన్ గ్యాంగ్స్టర్ డ్రామాకు ఈ రన్ టైం అవసరమేనా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన పాయింట్ ఉంది. టాక్సిక్ ట్రైలర్ ను చూస్తే సినిమాలో చాలా యాక్షన్ బ్లాక్స్ ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాదు కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా క్యారెక్టర్స్ మధ్య రిలేషన్స్, గ్యాంగ్స్టర్ వరల్డ్, డ్రామా, ఎమోషన్స్ వంటి అంశాలకు కూడా స్పేస్ ఉందనే అవకాశం ఉంది. అందుకే కథను తొందరగా ముగించకుండా ప్రతి క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేయడానికి, గ్యాంగ్స్టర్ ప్రపంచాన్ని చూపించడానికి, యాక్షన్ సీక్వెన్స్ లకు సరైన స్పేస్ ఇవ్వడానికి ఈ రన్ టైం పెట్టి ఉండొచ్చు అని టాక్ వినిపిస్తుంది. అయితే సినిమా చూసిన తర్వాతే అసలు రన్ టైం అవసరమైందా లేదా అనేది చెప్పగలం. ఇక్కడ 2 రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఒక వర్గం ప్రేక్షకులు ఏమంటున్నారంటే కథ బాగుంటే 3 గంటలైనా చూస్తాం అని అంటున్నారు. మరోవైపు ఇప్పటి ఆడియన్స్ ఎక్కువ లెంత్ సినిమాలను అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు అంటున్నారు. నిజానికి రన్ టైం అనేది పెద్ద సమస్య కాదు. సినిమా ఎంతసేపు అనిపిస్తుంది అనేది అసలు విషయం కాదు. 3 గంటల సినిమా 2 గంటలుగా అనిపిస్తే కూడా అది హిట్టే. 2 గంటల సినిమా 3 గంటలుగా అనిపిస్తే మాత్రం కష్టం. అందుకే టాక్సిక్ విషయంలో కూడా కథనం ఎంత గ్రిప్పింగ్ గా ఉంటుందన్నదే కీలకం. ఇక ట్రైలర్ లో ఎక్కువ కనిపించిన అంశం ఏంటంటే వైలెన్స్. యష్ ను ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ లో చూపించారు. ట్రైలర్ లో కనిపించిన యాక్షన్ సన్నివేశాలు సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచాయి. ఇక సినిమా ఏ సర్టిఫికెట్ టార్గెట్ ను తెరకెక్కించడంతో మేకర్స్ వెల్లడించారు. అంటే కుటుంబ ప్రేక్షకుల కోసం రూపొందించిన రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాకుండా పెద్దలకు మాత్రమే సరిపోయే డార్క్ గ్యాంగ్స్టర్ డ్రామాగా టాక్సిక్ ను రూపొందించినట్లు అర్థమవుతుంది. ఇక టాక్సిక్ లో యష్ మాత్రమే కాకుండా చాలా మంది క్రేజీ యాక్టర్స్ కూడా ఉన్నారు. నయనతార ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక కియారా అద్వానీ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. అలాగే హ్యూమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా కీలక పాత్రలో కనిపించనున్నారు. అంటే సినిమాలో ఒక్క హీరో పాత్ర పైనే మొత్తం కథ ఆధారపడకుండా చాలా ముఖ్యమైన పాత్రల చుట్టూ కథ తిరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలాంటి భారీ తారంగణం ఉన్నప్పుడు ప్రతి పాత్రకు సరైన స్క్రీన్ టైం ఇవ్వాలంటే సహజంగానే రన్ టైం పెరిగే అవకాశం ఉంటుంది. ఇక టాక్సిక్ కు మరో ప్రత్యేకత కూడా ఉంది.
ఈ సినిమాను ఐమాక్స్ ఫార్మాట్ లో కూడా విడుదల చేయనున్నారు. ఈ ఫార్మాట్ లో విడుదలవుతున్న రెండో కన్నడ సినిమాగా టాక్సిక్ నిల్వనుంది. అంటే సినిమా విజువల్స్ కు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఈ విషయంపై అర్థం చేసుకోవచ్చు. భారీ స్కేల్ యాక్షన్ సీక్వెన్స్, పీరియడ్ గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ తో ఇవన్నీ పెద్ద స్క్రీన్ పై చూడటానికి అనువుగా డిజైన్ చేసి ఉంటే ఐమాక్స్ అనుభవం సినిమాకు మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఇక కథ విషయానికి వస్తే సినిమా పూర్తి కథను మేకర్స్ ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. అయితే ట్రైలర్ చూస్తే ఇది ఒక గ్యాంగ్స్టర్ డ్రామా అని స్పష్టంగా తెలుస్తుంది. యష్ క్యారెక్టర్ చుట్టూ ఒక పవర్ఫుల్ క్రైమ్ వరల్డ్ ఉన్నట్లు కనిపిస్తుంది. అందులో నమ్మకాలు, ద్రోహాలు, అధికారం కోసం పోరాటం, హింస, ఫ్యామిలీ రిలేషన్స్ ఇలా అనేక అంశాలు ఉన్నట్లు ట్రైలర్ సూచిస్తుంది. అందుకే సినిమా కేవలం యాక్షన్ ఫిల్మ్ మాత్రమే కాకుండా ఒక పెద్ద గ్యాంగ్స్టర్ కథగా తెరకెక్కినట్లు కనిపిస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. కేజీఎఫ్ తర్వాత యష్ కు దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ వచ్చింది. రాకీ బాయ్ క్యారెక్టర్ తో యష్ ను ఇచ్చిన ఇమేజ్ ను మించి ఇప్పుడు టాక్సిక్ లో కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రావాలని చూస్తున్నారు. అందుకే అభిమానుల సహజంగానే ఒక ప్రశ్న ఉంది, రాకీ బాయ్ మ్యాజిక్ ను యష్ మరోసారి రిపీట్ చేస్తారా అని. యష్ మాత్రం ఈ సినిమాలో తాను రిపీట్ చేయకుండా కొత్త ప్రపంచాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది. ఇక టాక్సిక్ రన్ టైం సోషల్ మీడియాలో వైరల్ కావడానికి ప్రధాన కారణం 3 గంటల 11 నిమిషాలు అనే నంబర్. ఎందుకంటే సినిమా ఇప్పటికే భారీ అంచనాలతో ఉంది. ట్రైలర్ కూడా బోల్డ్ గా ఉండటంతో ఇప్పుడు రన్ టైం కూడా 3 గంటలు దాటుతుందని వార్త రావడంతో ఫ్యాన్స్ లో డిస్కషన్ మరింత పెరిగింది. కొందరు మాత్రం సినిమా బాగుంటే రన్ టైం పై మాకు సమస్య లేదు అంటున్నారు. మరికొందరు ఇంత లెంత్ సినిమా అవసరమా అని అంటున్నారు. అయితే ఇది అధికారిక రన్ టైం నా? ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 3 గంటల 11 నిమిషాల రన్ టైం, అందువల్ల దీనిని అధికారికంగా ఫైనల్ చేసిన రన్ టైం అని ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. సినిమా సెన్సార్ పూర్తయిన తర్వాత లేదా మేకర్స్ అధికారికంగా వెల్లడించినప్పుడు మాత్రమే ఫైనల్ రన్ టైం పై పూర్తి క్లారిటీ వస్తుంది. అందుకే ఈ నంబర్ ను ప్రస్తుతానికి వైరల్ అవుతున్న రిపోర్ట్ గా మాత్రమే చూడాలి. కేజీఎఫ్ తర్వాత యష్ నుంచి వస్తున్న సినిమా కావడం, గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించడం, భారీ బడ్జెట్ తో తెరకెక్కడం, నయనతార, కియారా అద్వానీ సహా భారీ తారాంగణం ఉండటం, డార్క్ గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్, ఐమాక్స్ రిలీజ్ ఇవన్నీ కలిసి టాక్సిక్ పై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. ఇక ట్రైలర్ తర్వాత ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు రన్ టైం కూడా చర్చకు రావడంతో సినిమా ఎప్పుడు థియేటర్లోకి వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. చివరిగా అసలు ప్రశ్న ఇదే, 3 గంటల 11 నిమిషాలు నిజంగానే టాక్సిక్ రన్ టైం అయితే సినిమా అంతసేపు ప్రేక్షకులు ఎంగేజ్ చేయగలదా? అదే ఇప్పుడు అసలు ప్రశ్న. యష్ స్టార్ పవర్ ఉంది, గీతూ మోహన్ దాస్ టేకింగ్ పై అంచనాలు ఉన్నాయి, భారీ తారంగణం ఉంది, భారీ యాక్షన్ ఉంది, ఐమాక్స్ స్క్రీన్ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా కేజీఎఫ్ తర్వాత యష్ నుంచి వస్తున్న సినిమాపై హైప్ కూడా ఉంది. కాబట్టి రన్ టైం ఎంత అనేది కంటే ఆ 3 గంటల 11 నిమిషాలు దర్శకులను ఎలా ఉపయోగించారనేది కీలకం. మొత్తానికి యష్ టాక్సిక్ రన్ టైం పై ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సుమారు 3 గంటల 11 నిమిషాల రన్ టైం అంటూ ప్రచారం జరుగుతోంది. సినిమాలో భారీ యాక్షన్, వైలెంట్ కంటెంట్ ఉండటంతో ఇంత రన్ టైం పెట్టారా లేక సెన్సార్ తర్వాత రన్ టైం పై మార్పులు ఉంటాయా అనేది చూడాలి. ఇక సినిమా ఆగస్టు 26న థియేటర్లోకి రానుంది కాబట్టి మీరేమనుకుంటున్నారు? టాక్సిక్ సినిమా 3 గంటల 11 నిమిషాలు ఉంటే థియేటర్లో చూడటానికి రెడీగా ఉన్నారా లేదా 2 గంటలు సినిమా పూర్తయితేనే బెటర్ అంటారా? మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ లో చేయండి. ఇలాంటి లేటెస్ట్ సినిమా న్యూస్ అండ్ హీరోల అప్డేట్స్, టాలీవుడ్, కాలీవుడ్, పాన్ ఇండియా మూవీస్ విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.